టీవీకే పార్టీకి ప్రశాంత్ కిషోర్ పనిచేశాడా వ్యూహకర్తగా అని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ నడుస్తూ ఉంది. ప్రశాంత్ కిషోర్ టీవీకే పార్టీని గెలిపించాడా, గెలుపు తీరాల వరకు ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలతోటి ముందుకు తీసుకెళ్లాడా అని చెప్పి ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో రియాలిటీ మాట్లాడితే ప్రశాంత్ కిషోర్ టీవీకేకి పనిచేయలేదు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఏదైతే ప్రశాంత్ కిషోర్ నేను ఎంఎస్ ధోని లాగా నేను ఇక్కడ ఫేమస్ అవుతాను బీహార్లో, అదొక మాట. రెండోది ఎలక్షన్ తర్వాత గుర్తుపెట్టుకొని నేను అన్నమాట టీవీకే గెలవబోతుందని చెప్పి ఒక వీడియో. ఈ రెండు వీడియోలు పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ప్రశాంత్ కిషోర్ విజయ్తో భేటీ అయినటువంటి ఇమేజెస్ కూడా వైరల్ అవుతూ పూర్తిగా ప్రశాంత్ కిషోరే ఇక్కడ వ్యూహకర్తగా పనిచేశారు టీవీకేకి అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. రియాలిటీ అది కాదు. ప్రశాంత్ కిషోర్ టీవీకేకి పనిచేయలేదు. 2025 జనవరి ఆ టైంలో ప్రశాంత్ కిషోర్ తోటి విజయ్ భేటీ అయినప్పుడు ప్రశాంత్ కిషోర్ చేస్తాను 5 అని చెప్పి ముందు మాటల సందర్భంలో అప్పుడు వీడియోలు అప్పుడు సంబంధించిన ఇమేజెస్ అయ్యి, ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ విజయ్కి పెట్టినటువంటి డిమాండ్స్ విజయ్ అంగీకరించాల. దాంతో విజయ్ ప్రశాంత్ కిషోర్ని పక్కకు పెట్టేశాడు, నో చెప్పేశాడు. తమరు స్ట్రాటజీగా మాకు పనిచేయొద్దండి, స్ట్రాటజిస్ట్గా మేము వేరే వాళ్ళని చూసుకుంటామని చెప్పి విజయ్ చెప్పి ప్రశాంత్ కిషోర్ పక్కన పెట్టాడు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ బీహార్లో జన సూరజ్ అనే పార్టీ పెట్టుకొని పాదయాత్ర అని లేకపోతే అది తిరిగి డిపాజిట్ కూడా రాకుండా ప్రశాంత్ కిషోర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. ఇప్పుడు అసలు టీవీకేకి నిజంగా పనిచేసింది ఎవరు అని చెప్పి పెద్ద ఎత్తున డిబేట్ నడుస్తున్న వేళ టీవీకేకి పనిచేసింది కపిల్ సాహు అని చెప్పి ఒక అతను, తర్వాత వచ్చేసేలేకి ఆరోగ్య స్వామి, ఇతను జాన్ ఆరోగ్య స్వామి అని చెప్పి వీళ్ళిద్దరూ టీవీకేకి వ్యూహకర్తలుగా పనిచేశారు. కపిల్ సాహు వచ్చేసేలేకి 2026 వ్యూహ రచనకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన మరియు ఆయన 12 మంది నిపుణుల బృందం 2 సంవత్సరాల క్రితం ఐపాక్ నుండి వైదొలిగి ఇప్పుడు స్వతంత్ర రాజకీయ సలహాదారులుగా ఉన్నారు. ఏదైతే కపిల్ సాహు అని చెప్పి మన దగ్గర జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఐపాక్ నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. ఈ కపిల్ సాహు అని చెప్పి మనకు కూడా పనిచేశాడు. అప్పుడు ఐపాక్ నుంచి మనం ఓడిపోయిన తర్వాత ఆ ఐపాక్ నుంచి బయటకు వచ్చి టీవీకేకి దగ్గర అయ్యి టీవీకేలో ఆయన యాక్టివ్గా పనిచేశాడు. ఆ తర్వాత జాన్ ఆరోగ్య స్వామి, ఈయన టీవీకే వ్యూహంలో కీలక వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఎన్నికల ప్రచారంలో తన కృషికి ప్రసిద్ధి చెందారు. మరియు గతంలో ఏదైతే ఐపాక్ కొంతమంది సంబంధంతో కలిగి ఉన్నారు. ఇతను వచ్చేసరికి ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎమ్మెల్యేలు ఎలా వ్యూహ రచన చేయాలి ఇటువంటిది జాన్ ఆరోగ్య స్వామి అని చెప్పి ఇతను ఆ వ్యూహం చేశాడు. కపిల్ సాహు అనే వ్యక్తి మాత్రం డైరెక్ట్ టీవీకే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వ్యూహాలు వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలని చెప్పి ఇతను కపిల్ సాహు చేశారు. వీళ్ళిద్దరూ బ్యాక్ ఎండ్లో టీవీకేకి పనిచేసింది. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ కాదు. కానీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రశాంత్ కిషోర్ అని చెప్పి విపరీతంగా కొడతా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యక్తి ఈరోజు ఐపాక లేకపోతే ఈ ప్యాక ఆ ప్యాక అని చెప్పి అది ఒక ఎత్తు లేచింది. కానీ తర్వాత ప్రశాంత్ కిషోర్ డిమాండ్స్, ప్రశాంత్ కిషోర్ ఓవర్ యాక్షన్, ప్రశాంత్ కిషోర్ అతిని ఎవరు భరించలేక తీసి పక్కన పెట్టిన వాళ్ళే. ఇదే ప్రశాంత్ కిషోర్ ఎస్పీకి పనిచేశాడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో. ఎందుకు ఓడిపోయింది మరి ఎస్పీ? ఇదే ప్రశాంత్ కిషోర్కి పూర్తి స్థాయిలో గెలుపులేం లేవు, వన్ సైడ్గా విక్టరీలు ఎప్పుడు లేవు. ఏదైతే 1-2 ఎలక్షన్లు తప్పించి ప్రశాంత్ కిషోర్ బలంగా పూర్తి స్థాయిలో గెలిపించలేనటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ ఫోబియా లేదో పాత వాడిన వీడియోలు ఇవన్నీ వైరల్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి తెలంగాణలో చెప్పాడు. ఎందుకు ఓడిపోయింది బీఆర్ఎస్? తెలంగాణలో కాంగ్రెస్ గెలవదు, బీఆర్ఎస్ గెలిచిద్ది అన్నాడు. ఎందుకు ఓడిపోయింది? ఒక్కసారి నేను చెప్పింది వాస్తవం. ప్రశాంత్ కిషోర్ లేడు. కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి, ఎవరు పనిచేశారు స్ట్రాటజిస్ట్గా టీవీకే పార్టీకి అని చెప్పి జస్ట్ గూగుల్ చేసుకుంటూ వస్తుంది. ఇది ఏంటంటే ఎవడో పెట్టాడు, ఇది నిజమా అని చెప్పి ఆలోచనతో వెళ్ళిపోయి పూర్తి స్థాయిలో అసలు ఏం నిజం అనేది కూడా తెలుసుకోలేనంత పరిస్థితికి వచ్చింది. మన చేతిలోనే ఫోన్ ఉంది, మనం వాడెవడో పెట్టిన వీడియోలు చూస్తాం, మనం వాడెవడో ఫేక్ కంటెంట్ ఎక్కువ ఫాలో అవుతాం. రియాలిటీ అనేది మన చేతిలో ఉన్న గూగుల్ ఏంటి, ఒకరు చెప్పింది వినేదానికంటే కూడా గూగుల్ కూడా చేసుకొని చూడవచ్చు కదా అనే ఆలోచన చాలా మందికి అయితే తగ్గిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా నిన్న ప్రశాంత్ కిషోర్ని హైలైట్ చేసింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రశాంత్ కిషోర్ని హైలైట్ చేసింది. ఇంకెందుకు మీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలు అవాస్తవాలు ప్రచారం చేసేకాడికి నేషనల్ మీడియాలో క్లియర్ కట్గా చెప్పాడు. ఈ వీడియోలు ప్రశాంత్ కిషోర్ 2025 స్టార్టింగ్లో జనవరి ఫిబ్రవరి ఆ టైంలో వీడియోలు ఇప్పుడు కాదు 5 అని చెప్పి క్లియర్ కట్గా నేషనల్ మీడియా చెప్పింది. కానీ మన వాళ్ళు ప్రశాంత్ కిషోర్ అని కొడతా ఉన్నారు. కనుక అందరూ గమనించాల్సింది, ప్రశాంత్ కిషోర్ అయితే పనిచేయలేదు టీవీకేకి. ఈ కపిల్ సాహు అని చెప్పి ఆరోగ్య స్వామి అని చెప్పి వీళ్ళిద్దరు పనిచేశారు.